హాయ్ ఎవ్రీవన్. ఇది మన జాబ్స్ అండ్ స్టడీ అలర్ట్ తెలుగు ఛానల్. ఇందులో మనం ఓన్లీ అఫీషియల్ అండ్ జెన్యూన్ నోటిఫికేషన్ మాత్రమే చెప్తామండి. ఎవరైతే అఫీషియల్ అండ్ జెన్యూన్ నోటిఫికేషన్ కావాలనుకుంటున్నారో వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుంచి కొత్త నోటిఫికేషన్ వచ్చింది. దిస్ ఈజ్ అనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుందండి. దీంట్లో మనకి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు పడ్డాయి. మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమో, బ్యాచిలర్ డిగ్రీ, డిజైన్లో పీజీ డిప్లొమో, ఐటీఐ, కామర్స్, లైబ్రరీ, సైన్స్ వంటి ప్రత్యేక అర్హతలు అవసరమయ్యే పోస్టులు కూడా పడ్డాయండి. మనకి పోస్ట్ లెవెల్ వచ్చేసి లెవెల్ 4 నుంచి లెవెల్ 13 వరకు కూడా ఉన్నాయి. కాబట్టి మంచి ప్రభుత్వ జీతం మరియు అలవెన్స్లు కూడా లభిస్తాయి. మనకి ఉద్యోగ స్థలం వచ్చేసి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్, ఇది గుంటూరు డిస్టిక్ లో ఉంది. మన విజయవాడకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇది వచ్చేసి మనకి అటానమస్ బాడీ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద. మనకి నోటిఫికేషన్ వచ్చేసి 18/6/2026 అంటే మనకి జూన్ 18న పడ్డది. మనకి ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 45 డేస్ అండి. మన నోటిఫికేషన్ రోజు నుంచి 45 డేస్ వరకు, అంటే మనకి 10th ఆగస్ట్ వరకు అండి లాస్ట్ డేట్. 10th మనం ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మనకి net.ac.in కెరీర్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేదా మనకి క్యూఆర్ కోడ్ ఉంది కానీ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసైనా మనం అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ పీడిఎఫ్ అనేది నా డిస్క్రిప్షన్లో పెడుతున్నాండి, ఎవరైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఏ పోస్టులు పడ్డాయి అంటే ప్రిన్సిపల్ డిజైనర్ అండి, ఇది వచ్చేసి పే లెవెల్ 13. ఇది వచ్చేసి 3 వేకెన్సీ పడ్డాయి అన్రిజర్వ్ లా. దీనికి వచ్చేసి పీజీ డిగ్రీ ఆర్ పీజీ డిప్లొమా ఉండాలండి డిజైన్ లా. మనకి ఇది వచ్చేసి డిప్యూటేషన్ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ అండి. అయితే ఇంతకుముందు ఎవరైతే సర్వీస్లో గవర్నమెంట్ సర్వీస్ లో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అండి దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ, ఇది వచ్చేసి మనకి పే లెవెల్ 10 అండి, నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చి 4. దీనికి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ డిజైన్ లో ఉండాలండి. డిప్లొమా అనేది 3 years కంటే తక్కువ ఉండొద్దు. ఇది కూడా సేమ్ అండి, డిప్యూటేషన్ ఆర్ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ అకౌంటెంట్స్ ఆఫీసర్ అండి, ఇది వచ్చేసి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఒక పోస్ట్ పడ్డది. ఇది వచ్చేసి గ్రూప్ ఏ కేటగిరీ కింద వస్తుంది. పే లెవెల్ 10 అండి. దీనికి 40 years దాటి ఉంటుంది. ఎప్పుడంటే క్లోజింగ్ డేట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్, అంటే మనకి 10th ఆగస్ట్ అని చెప్పినా కదండి, 10th ఆగస్ట్ లో 40 years దాటి ఉండొద్దు. ఇది సేమ్, ఇది మాస్టర్ డిగ్రీ అండి ఇన్ కామర్స్ ఆర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మనకి ఫైనాన్షియల్ కి సంబంధించిన ఏ కోర్సు చేసినా కూడా మాస్టర్ డిగ్రీలో దీనికి ఎలిజిబుల్ అండి, ఈక్వలెంట్ అన్నాడు కాబట్టి. మినిమం 5 years రిలవెంట్ క్వాలిఫికేషన్ ఉండాలండి. ఎక్స్పీరియన్స్ వచ్చి 5 years ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి సీనియర్ అసిస్టెంట్ లైబ్రరీ అండి, ఇది వచ్చేసి ఓపెన్ లో ఒక పోస్ట్ ఉన్నది. ఇది గ్రూప్ బి కింద వస్తుంది. ఇది వచ్చేసి పే లెవెల్ 7 అండి. ఇది వచ్చి సేమ్ అండి, 35 years దాటి ఉండొద్దు. ఎప్పుడంటే క్లోజింగ్ డేట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్. ఇది వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీలో లైబ్రరీ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఇది వచ్చేసి ఎవరు ఎలిజిబుల్ అంటే 5 years సర్వీస్ ఉండి అసిస్టెంట్ లైబ్రేరియన్, అంటే అసిస్టెంట్ లైబ్రేరియన్ చేస్తూ ఉండి 5 years సర్వీస్ ఉంది, వాళ్ళ పే లెవెల్ అనేది 6 ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి దీనికి. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఓపెన్ లో ఒకటి, ఈడబ్ల్యూఎస్ లో ఒకటి పడ్డదండి. ఇది గ్రూప్ సి వేకెన్సీ, పే లెవెల్ 4. 24 years దాటి ఉండొద్దండి ఎప్పుడు క్లోజింగ్ డేట్ లోపు, అంటే 10th ఆగస్ట్ లోపు మనకు 25 years దాటి ఉండొద్దు. బ్యాచిలర్ డిగ్రీ ఉండాలండి. బ్యాచిలర్ డిగ్రీ ఎనీ స్ట్రీమ్ ఉన్నా కూడా దీనికి ఎలిజిబుల్ చేయవచ్చు. దీనికి వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇది వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి, అంటే ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉన్నారో దీనికి అప్లై చేసుకోండి, ఎందుకంటే ఏజ్ కూడా తక్కువ ఉంది కాబట్టి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ సీనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ అండి, ఇది వచ్చేసి ఓపెన్ లో ఒకటి, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ లో ఒకటి పడ్డది. ఇది వచ్చేసి గ్రూప్ బి పోస్ట్. ఇది వచ్చేసి పే లెవెల్ 7 అండి. దీనికి సేమ్ 30 years దాటి ఉండొద్దండి ఎప్పుడు క్లోజింగ్ డేట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్. మనకి ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి దీనికి 2 years.
దీనికి వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఆర్ 3 ఇయర్స్ డిప్లొమా అండి. మెకానికల్ ఆర్ ఇండస్ట్రియల్ ఆర్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఆ బ్రాంచెస్ లో చేసి ఉంటే సరిపోద్ది. మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 ఇయర్స్ డిగ్రీ వాళ్ళకండి, 6 ఇయర్స్ డిప్లొమా హోల్డర్స్ కండి. మనకి నెక్స్ట్ వచ్చేసి అసోసియేట్ సీనియర్ డిజైన్ ఇన్స్ట్రక్టర్ అండి. ఇది ఓపెన్ లో 2 పోస్టులు పడ్డాయి. ఇది వచ్చేసి గ్రూప్ బి. ఇది పే లెవెల్ 7, 35 ఇయర్స్ దాటి ఉండొద్దండి సేమ్ క్లోజింగ్ డేట్ లో ఆన్లైన్ అప్లికేషన్ కి. ఇది వచ్చేసి 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్. ఇది సేమ్ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్, ఇండస్ట్రియల్, ఎలక్ట్రానిక్స్, మెట్రానిక్స్, ఇది తప్పు పడ్డదండి స్పెల్లింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లో చేసి ఉండాలి. ఇలా ఏ బ్రాంచెస్ చేసినా కూడా ఎలిజిబులే. మనకు వచ్చేసి 4 ఇయర్స్ వచ్చేసి డిగ్రీ హోల్డర్స్ కి, 6 ఇయర్స్ వచ్చేసి డిప్లొమా హోల్డర్స్ కి ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ ఇన్స్ట్రక్టర్ అండి. ఇది ఓపెన్ లో 2 పడ్డాయి. గ్రూప్ బి, పే లెవెల్ 6. ఇది 30 ఇయర్స్ దాటి ఉండొద్దండి. ఎప్పుడంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయే లోపు, అంటే 10th ఆగస్ట్ లోపు. ఇది సేమ్ 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్. మనకి 3 ఇయర్స్ డిప్లొమా ఉండాలండి. ఇందులో కమ్యూనికేషన్ డిజైన్ లా ఆర్ గ్రాఫిక్ డిజైన్, న్యూ మీడియా, గేమ్ డిజైన్. మనకి గేమ్ కమ్యూనికేషన్ డిజైన్ కి సంబంధించిన ఏ కోర్సు రిలవెంట్ ఉన్న డిప్లొమాలో దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. డిగ్రీలో కూడా సేమ్ మనకి డిజైన్ సంబంధించిన ఏ కోర్సు ఉన్నా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ అండి. ఓపెన్ లో 2 పోస్టులు పడ్డాయి. గ్రూప్ బి, పే లెవెల్ 6. దీనికి 35 ఇయర్స్ దాటి ఉండొద్దండి క్లోజింగ్ డేట్ లోపు. దీనికి 3 ఇయర్స్ డిప్లొమా ఉండాలండి. సేమ్ డిజైన్ లా, డిజైన్, ఫోటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, ఆడియో ఇంజనీరింగ్, రిలవెంట్ సబ్జెక్ట్. ఈ బ్రాంచెస్ లా రిలవెంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. కమ్యూనికేషన్ డిజైన్ కి సేమ్ డిగ్రీలో కూడా అంతే. ఇందులో ఏది ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నికల్ అసిస్టెంట్ అండి. ఓపెన్ లో 2, ఓపీసీలో 1 పడ్డది. గ్రూప్ సి అండి. ఇది పే లెవెల్ 5. ఇది వచ్చేసి 30 ఇయర్స్ దాటి ఉండొద్దు క్లోజింగ్ డేట్ లోపు. దీనికి వచ్చేసి 1 ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ సిటిఎస్. మనకి ఐటీఐ అండి. ఐటీఐలో మనకి ఎన్సివిటి ఆర్ ఎస్సివిటి నుంచి, ఎన్సివిటి అంటేనేమో సెంట్రల్ అండి, ఎస్సివిటి అంటే స్టేట్ సర్టిఫికేట్లు. ఇవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్, రిలవెంట్ ఫీల్డ్. మనకి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్ నుంచి ఎలాంటి రిలవెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి వచ్చేసి మినిమం 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, లేదా 3 ఇయర్స్ డిప్లొమా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్ ఆ రిలవెంట్ ఫీల్డ్ ఉన్న వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి వీళ్ళకి వచ్చేసి 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోద్ది. మనకి గ్రూప్ ఏ పోస్టులకి 500 ఫీజు అండి. బిలో గ్రూప్ ఏ పోస్ట్ అంటే గ్రూప్ బి, గ్రూప్ సికి వచ్చేసి 300 అండి. ఇది మనం ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు డీటెయిల్ గా చెప్తానండి. మనకి www.nid.com లో వెళ్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అని. మనం ఇలా కిందికి వచ్చి కెరీర్ ఎట్ నిడ్ ఏపీ అని ఉంది కండి, దీన్ని క్లిక్ చేసేసి మనకి ఇదే అండి డీటెయిల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఇది ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేసి మనం అప్లై చేసుకోవచ్చు అండి.